నమస్తేనండి. సాధారణంగా మనం ఆరోగ్యం అంటే మనకు తెలిసినంత వరకు ఏందంటే, మనం కాళ్ళు, చేతులు పని చేయటము అంటే మన శరీరము మినిమమ్ మినిమమ్ బేసిక్ వర్క్ ఆహ్, నడవటం గానీ, లేచి మన పనులు మనం చేసుకోవడం గానీ, మనం ఆరోగ్యం అనుకుంటాం. శారీరక ఆరోగ్యం అనుకుంటాం. కానీ ఆరోగ్యానికి ఒక మనిషి మనం ఆరోగ్యవంతుడు అని మనం చెప్పటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వరల్డ్ హెల్త్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మనిషి శారీరక, మానసిక, సామాజిక హితమైన పొజిషన్‌లో అంటే హితాన్ని కూడా కలిగి ఉంటేనే ఆ మనిషిని ఆరోగ్యవంతుడు అంటే అతను హెల్తీ పర్సన్ అని చెప్పడానికి, అంటే మన ఆరోగ్యవంతుడు అని చెప్పడానికి అతను మానసిక ఆరోగ్యం కూడా సరైన మానసిక ఆరోగ్యం అంటే ఎలా డిసైడ్ చేస్తారంటే సమాజహితంగా ఉండాలి అతను. సమాజానికి మంచి మాత్రమే, సమాజానికి హితం పొజిషన్‌లో ఉండాలి. సమాజానికి ద్రోహం చేయడం అంటే అతని ఫ్రెండ్స్‌ని ద్రోహం చేయడం గానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం గానీ, ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడటం గానీ, లేకపోతే కోపాన్ని ప్రదర్శించడం గానీ, అంటే ఇవన్నీ వస్తాయి. అంటే ఈ రకమైన అంటే మానసిక ఆరోగ్యం సమాజహితమైన పర్సన్ ఎప్పుడు మనకి ఎలా ఉంటాడో మనం ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. మోసం చేయడు, అందరితో అంటే మనం మంచిగా మాట్లాడతాడు. అంటే మనం అతను అంటే జ్ఞానంతో కలిగి ఉన్నాడనే అర్థం మెయిన్ అయితే. జ్ఞానం అంటే ఇంక మనకు తెలుసు కదా, జనరల్గా ఒక వ్యక్తి నుంచి తన బాధ్యతను తన ధర్మాన్ని కరెక్ట్గా చేసే వ్యక్తి, అంతే కదా. కానీ ఇప్పుడు మనకు సమాజంలో ఎలా ఉంది పరిస్థితి, మనం ఓటు తీసుకుంటున్నాం. ఓటు తీసుకోవడం అనేది సమాజ హితం ఎలా అవుతుంది? కాదు కదా. అంటే ఓటుకి తీసుకోవడం, మనం ఓటుకి డబ్బు తీసుకోవడం సమాజహితం కాదు. ఎందుకంటే ఏ విధంగా హితం, అతను దేనికి ఇస్తున్నా అనేది మనకు తెలియదు. అతని ఇంటెన్షన్, అతను ఏ ఉద్దేశం తీస్తున్నా అనేది మనకు తెలియదు. కానీ మనం తీసేసుకుంటున్నాం. ఎందుకు అడగట్లేదు? మనకు డబ్బు వస్తుంది కాబట్టి. డబ్బు రావడమే చూసుకుంటున్నాం, కానీ ఆ డబ్బు ఇవ్వటం వల్ల అతను 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కదా. సో మనం అది అడగలేకపోతున్నాం. ఎందుకు అడగలేకపోతున్నాం? మనకు స్పష్టంగా ఒక మనిషి ఈ 5 సంవత్సరాలు అతను ఏం చేయబోతుండు, ఒక ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఏంటో మనకి ఎవ్వరికి స్పష్టంగా తెలియదు. ఒక ఎంపీ బాధ్యత తెలియదు. ఒక సమర్థమైన ముఖ్యమంత్రి ఇలా ఉండాలనే ఒక విజన్ కానీ, ఒక ప్రొసీజర్ కానీ, ఒక పద్ధతి కానీ మన దగ్గర ఏమీ లేదు ప్రజెంట్ అయితే, వాస్తవంగా చెప్పాలంటే. అందుకని ఏంటంటే మనకు ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని నిర్ణయించాలంటే అంత సామాన్య విషయం కాదు మనకి. అంటే యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఇది చాలా సింపుల్. మనం 10 నిమిషాలు, ఒక అరగంట ఆలోచించామంటే మనం ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎలా సమర్థంగా ఉండాలో మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. అది కష్టమేం కాదు. కానీ ఆ ఆలోచన మనకు లేదు. ఆలోచించే స్థితిలో మనం లేము. ఆలోచించి ఇలా ఉండాలి, ఇది కదా సరైన సమర్థంగా ఉండే ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యతలు. అంటే మన ప్రజల డబ్బుని తీసుకొని, డబ్బులు తీసుకొని మన ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. ఆ ప్రభుత్వం ఖర్చు అంటే ప్రజలకు, అంటే అన్ని రంగాలకి, అన్ని రకాల ప్రజలకి వాళ్ళ అంటే సౌకర్యవంతమైన జీవితానికి, అంటే ఫెసిలిటీస్, అంటే సపోజు ఏమంటే అంటే సౌకర్యవంతమైన అంటే ప్రతి రోడ్డు రవాణా కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే రైతులకు గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్య, వైద్యము, అంటే ఆరోగ్యము, ప్రతిదీ కూడా ఫెసిలిటీస్, అంటే ఫెసిలిటీస్తో కూడిన లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకు సపోజ్ ఫారిన్ కంట్రీస్ ఉంటాయి. మన ఫారిన్ కంట్రీస్ చూస్తేనే అర్థమైంది అక్కడ ప్రకృతిని ఎంత నీట్గా డిజైన్ చేస్తారు. అంటే వాళ్ళు ఆ రోడ్లు కానీ, నేచర్ని ఎంత బాగా చూసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? మనం డెవలప్మెంట్ ఉన్న స్థితి నుంచి చిన్నగా మార్పు చేసుకుంటూ మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఇప్పుడు మన డబ్బు ఉన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకుని అంటే ఆ లక్ష్యానికి ఒక స్టెప్, ఎంత ఒక 10% కానీ, 20% కానీ, లేకపోతే 5% కానీ చేరుకుంటూ నెక్స్ట్ మనం ఒక టార్గెట్ అనుకుంటాం. సపోజ్ రోడ్లే ఉన్నాయండి, ఒక అద్భుతమైన రోడ్లు చూడగానే అసలు ఆ రోడ్డు ఇలా ఉండాలి రోడ్లు అనేటట్టు ఒక లక్ష్యం పెట్టుకుంటాం. దానికి ఎంత ఖర్చు అయ్యింది మనకి ఇప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది మనం నెక్స్ట్ స్టెప్ వైజ్గా మనం దాన్ని చేరుకుంటాం. ఒక సంవత్సరానికి కొంత అమౌంట్ పెట్టుకుంటూ ఆ లక్ష్యంలో ఒక 4-5 స్టెప్స్ వేసుకుని, 10 స్టెప్స్ కానీ వేసుకుని దానికి లక్ష్యాన్ని చేరుకుంటాం. అలా మనం ఫారిన్ కంట్రీస్ అని, మనం అందరం ఫారిన్ కంట్రీస్కి ఎందుకు ఇష్టపడతాం, అక్కడ వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే డబ్బు సంపాదించడానికే కాదండి. డబ్బు సంపాదించడానికైతే మన ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. అంటే సంపాదించారు ఎలా అనేది పక్కన పెడదాం.
కానీ అంత డబ్బు ఉండి కూడా మరి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, అయినా ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. ఎందుకని? డబ్బు కోసమే ఫారిన్ కంట్రీస్ వెళ్తే వీళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు. మన మన సౌదీ అరేబియా లేకపోతే ఈ కంట్రీస్, ఇటు సైడ్ కంట్రీస్కి, దగ్గర కంట్రీస్కి వెళ్ళి సంపాదించడానికి వెళ్తున్నారంటే ఒక రీజన్ ఉంది. కానీ డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళు చదవటం కానీ సెటిల్ అవ్వడం కానీ అక్కడే సెటిల్ అయిపోతున్నారు. దేనికి? డబ్బే కొలమానం కాదు కదా. డబ్బు సంపాదించిన తర్వాత రావాలి కదా తిరిగా. ఎందుకు రావట్లేదు? సో సౌకర్యమైన జీవితంని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి. ఆ సౌకర్యమైన జీవితం, బాధాకరమైన విషయం ఏంటంటే సౌకర్యమైన ఆ పరిపాలన, అంటే మన ఇండియాని, మన దేశాన్ని అలా తయారు చేసే వ్యక్తులే వాళ్ళ పిల్లల్ని ఫారిన్కి పంపిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఈ అభివృద్ధి చేసే డబ్బులనేమో వాళ్ళు తమ సంపాదనగా అదేదో తెలివిగా సంపాదిస్తున్నాం అనే ఒక భ్రమలో వాళ్ళు, అంటే అభివృద్ధికి సంబంధించిన డబ్బులన్నీ కొంతమంది వ్యక్తుల అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అది మన స్థితి, ప్రజెంట్ మన భారతదేశ స్థితి ఏంటంటే ఒక సగటు మనిషి సంపాదన ఏది డెవలప్మెంట్ సంబంధించిన సంపాదననే తన అదేదో తెలివిగా ఆలోచించి తన అకౌంట్లో డబ్బులు వేసుకునే స్థితిలో మన ఆలోచన, అతనికి మనం కూడా సపోర్ట్ చేస్తుంది. తప్పు అనేది ఏ ఒక్కరిని బ్లేమ్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే తప్పు అనేది అందరం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ సరిగ్గా ఆలోచించే పొజిషన్లో లేము. మనం ఏదైతే ఇంతకుముందు నేను వీడియో చెప్పినట్టు మనం సరైన మానసిక స్థితిలోకి తిరిగి రాగలిగితే ఏం లేదు, చిన్న చిన్న మార్పులే. ఆ మార్పు చేయడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ తిరిగి సరిగ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఇంక్లూడ్ పొలిటికల్ లీడర్లు అయినా సరే, మీరైనా సరే, నేనైనా సరే, రాజకీయ లేకపోతే మన కార్పొరేట్లు అయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీలు అయినా సరే, అందరం కూడా ఒక మైండ్ సెట్తో ఉన్నాం. అంటే మనకి తెలిసింది చేసేస్తున్నాం. దానివల్ల మంచా చెడువా, మన దేశం ఎటుపోతుంది లేకపోతే సమాజం ఎటుపోతుంది అనే ఆలోచించే స్థితిలో మనం లేము. అంటే మనం ఆలోచించే అంత ఆలోచన స్థితిలో అంటే మన హార్ట్ అంత లోయర్ స్థితిలో, అంటే బ్లడ్ ప్రెషర్ లోయర్ స్థితిలో లేదు. సో హై బ్లడ్ ప్రెషర్లో మనం ఆలోచించే స్థితిలో ఉండం. దానికి కారణం చెప్పా కదా, మెయిన్గా అయితే ఉప్పు అండి. మనం అంటే వండుకోవడం వల్ల కోల్పోయే మినరల్స్ ప్లేస్లో మనం ఉప్పు వేస్తున్నాం, అంటే సాల్ట్ వేస్తున్నాం. కోల్పోయేది వేరే లైట్ సాల్ట్తో పాటు పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, వేరే మినరల్స్ కూడా ఉన్నాయి. బట్ మనం కేవలం సాల్ట్ మాత్రమే వేసి మనకు తెలిసింది ఏంటంటే సాల్ట్ వేసేస్తున్నాం, ఆ టేస్ట్ వచ్చేస్తుంది, క్లోజ్ చేసేస్తున్నాం. కానీ సాల్ట్ తినటం వల్ల మనం చిన్నప్పటి నుంచే అంటే మన మానసిక ఎదుగుదల అనేది చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే దాంతోపాటు మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ కొంచెం డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. మనం పెద్ద అయ్యేసరికి ఆటోమేటిక్గా దాదాపు అంటే తగ్గిపోతుంటుంది మన సామర్థ్యం, అంటే ఆలోచించే సామర్థ్యంతో పాటుగా. సో ఇప్పుడు ఏదైనా మనం రాజకీయాల్లో ఏదైనా అద్భుతం జరగాలంటే ఇప్పుడు మనం జస్ట్ ప్రతిపక్షం ఉన్న మెయిన్గా ఉన్న సపోజు అంటే అధికారంలో ఉన్న వాళ్ళని తప్పు పట్టడంలో మన బ్రెయిన్ అంతా ఉపయోగిస్తాం. ప్రతిపక్షంలో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు, అంటే మనం తప్పు పట్టే స్థితి ఎందుకు వచ్చామంటే వాళ్ళు కూడా సరిగ్గా తప్పు పట్టట్లా. అంటే వాళ్ళు చేసే తప్పుని ఇది మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని ఎక్కడ చెప్పట్లేదు పెద్దగా. ఎంతసేపటి తప్పు అంటున్నారు. అంటే అతను తప్పు చేయడం వల్ల నాకు ఓటేయండి, నెక్స్ట్ నేను అర్హుణ్ణి అన్నట్టుగా. అంటే అర్హత అనేది కేవలం ఎదుటివాడి తప్పు బట్టే నాకు పరిపాలనకు అర్హుణ్ణి అన్న స్థితికి మనం అంత దిగజారిపోయాం. నేను స్పష్టంగా ఎలా చేయబోతున్నా, ఈ మొత్తం బడ్జెట్ని ఎలా హ్యాండిల్ చేయబోయినా, అదే శాలరీస్, ఈ ప్రపంచ బ్యాంకు ఇవ్వాల్సిన అప్పు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ది ఆ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాలకు సమప్రాధాన్యత చేస్తూ లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలని మనం స్టెప్ వైజ్గా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫీడ్బ్యాక్, ఆ లక్ష్యాలు ఎలా ఖర్చు పెడుతున్నాను, ఆ లక్ష్యాలు అంటే మన సమాజంలో ఉన్న సమస్యల మీద ఎలా ఫోకస్ చేస్తున్నాం, ఆ సమస్యలు ప్రతి 4 నెలలకు ఒకసారి ఎలా మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నాం, అంటే ఎలా ఓవర్టేక్ చేస్తున్నాం, ఆ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, అంటే ఏ స్థితిలో ఉన్నాయి, ఇంకా దానికి వచ్చే సమస్యలు ఏంటి, మళ్ళీ దానికి ఫీడ్బ్యాక్గా ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఇలా ఒక్కో స్టెప్ మనం చేస్తుండాలి. కానీ అలా ఆలోచించే స్థితిలో మనం లేము. అసలు వినే స్థితి, నిజం చెప్పాలంటే వినే స్థితిలో కూడా లేదు. నేను చాలా పేపర్లో కూడా నేను ఈ మ్యాటర్ పంపించడానికి ట్రై చేశాను. ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఎక్కడ ప్రింట్ చేయడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది మన దీనస్థితి. సో అంత దీనస్థితిలోనే నేను తప్పని పరిస్థితుల్లో నేను వీడియోలు చేయాల్సి వస్తుంది యూట్యూబ్లో.